Hi to everyone. Welcome back to Mechanical Engineering Smart Library. ఈరోజు మన టాపిక్ ఆటో సైకిల్ అండ్ ఆటో సైకిల్ డెరివేషన్. సో ఈ ఆటో సైకిల్కి అనదర్ నేమ్ ఏంటి అంటే కాన్స్టాంట్ వాల్యూమ్ సైకిల్ అంటాం. మరి ఈ ఆటో సైకిల్ని మనం కాన్స్టాంట్ వాల్యూమ్ సైకిల్ అని ఎందుకు అంటాము అంటే లాస్ట్కి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఈ ఆటో సైకిల్లో మొత్తం ఎన్ని ప్రాసెసెస్ ఉంటాయంటే 4 ప్రాసెసెస్ ఉంటాయి. అందులో ఆ 4 ప్రాసెస్లో ఏంటి అంటే 2 ఐసెంట్రోపిక్ ప్రాసెసెస్ అండ్ 2 కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్. అంటే ఈ 4 ప్రాసెసెస్లో 2 ఏమో మనకు ఐసెంట్రోపిక్ ప్రాసెసెస్ ఉంటాయి, 2 ఏమో కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెసెస్ ఉంటాయి. సో అవి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చూడండి, ప్రాసెస్ 1 to 2 ఏం జరుగుతుంది, మనకి ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అనేది జరుగుతుంది ఆటో సైకిల్లో. నెక్స్ట్ ప్రాసెస్ 2 to 3లో కాన్స్టాంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్. అంటే కాన్స్టాంట్ ఆటో సైకిల్లో మనకి హీట్ ఎడిషన్ ఏ ప్రాసెస్ దగ్గర జరుగుతుంది అంటే కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ దగ్గర హీట్ ఎడిషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ 3 to 4లో ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ ప్రాసెస్ 4 to 1లో కాన్స్టాంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. అంటే ఆటో సైకిల్లో కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ దగ్గర హీట్ రిజెక్షన్ అనేది జరుగుతుంది. మరి ఈ 4 ప్రాసెసెస్ యూజ్ చేసి మనం ఇప్పుడు ఈ పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ పీవీ డయాగ్రామ్ చూడండి అమ్మా. ఈ పీవీ డయాగ్రామ్ చూస్తే ఎక్స్ యాక్సిస్ పైననేమో మనకి వాల్యూమ్ తీసుకుంటాం అండ్ వై యాక్సిస్ పైన ఏం తీసుకుంటాం అంటే ప్రెషర్ తీసుకుంటాం. సో హియర్ 1 to 2 ఏం జరుగుతుంది అంటే మనకి హియర్ ఐసెంట్రోపిక్ కంప్రెషన్. 1 to 2 ప్రాసెస్లో ఏం ఐసెంట్రోపిక్ కంప్రెషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ 2 to 3లో కాన్స్టాంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్. సో హియర్ కాన్స్టాంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్. సో కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది V2 ఈక్వల్ టు ప్రాసెస్ 2 to 3లో కాన్స్టాంట్ వాల్యూమ్ కాబట్టి సో హియర్ V2 ఈక్వల్ టు V3. నెక్స్ట్ ప్రాసెస్ 3 to 4లో ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. సో ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ ఓకేనా. అగైన్ 3 to 4 ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ అండ్ 4 to 1 మళ్ళీ ప్రాసెస్ 4 to 1లో ఏమవుతుంది కాన్స్టాంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. అంటే 4 to 1లో హీట్ రిజెక్షన్ జరుగుతుంది. అంటే 2 to 3లో కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర హీట్ ఎడిషన్ జరుగుతుంది అండ్ 4 to 1లో కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర హీట్ రిజెక్షన్ జరుగుతుంది. సో అగైన్ 4 to 1 కూడా మనకి కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ కాబట్టి ఇయర్ V1 ఈక్వల్ టు V4, ఇయర్ V2 ఈక్వల్ టు V3. నౌ కమింగ్ టు ద టీఎస్ డయాగ్రామ్. సో అగైన్ ఈ టీఎస్ డయాగ్రామ్ పైన కూడా మనం ఏం తీసుకుంటామంటే ఎక్స్ యాక్సిస్ పైన ఎంట్రోపీ అండ్ వై యాక్సిస్ పైన టెంపరేచర్ ఓకేనా. సో హియర్ 1 to 2 ఐసెంట్రోపిక్ కంప్రెషన్, 2 to 3 కాన్స్టాంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్, 3 to 4 ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్, 4 to 1 కాన్స్టాంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్. బట్ హియర్ 1 to 2 ఐసెంట్రోపిక్ అంటున్నాం కాబట్టి ఐసెంట్రోపిక్ ప్రాసెసెస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి హియర్ S1 ఈక్వల్ టు S2. అండ్ వన్ మోర్ థింగ్, హియర్ ప్రాసెస్ 3 to 4లో కూడా మళ్ళీ మనం ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి హియర్ S3 ఈక్వల్ టు S4. నెక్స్ట్ ఈ సైకిల్లో టీఎస్ డయాగ్రామ్లో హైయెస్ట్ టెంపరేచర్ ఏంటి అంటే దట్ ఈస్ T3 అండ్ లోయెస్ట్ టెంపరేచర్ ఏంటి అంటే T1. సో బై యూజింగ్ దిస్ పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్ మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి అంటే హియర్ థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్. అంటే ఆటో సైకిల్ యొక్క థర్మల్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. మరి థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్కి బేసిక్ ఫార్ములా ఏంది అంటే ఇట్ ఈస్ వర్క్ డన్ బై హీట్ సప్లైడ్ ఓకేనా. మళ్ళీ వర్క్ డన్కి ఫార్ములా ఏంది అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్ వర్క్ డన్ ఈక్వల్ టు హీట్ సప్లైడ్ మైనస్ హీట్ రిజెక్షన్. అంటే ఈ వర్క్ డన్ ప్లేస్లో మనం ఇక్కడ ఏం రాసుకున్నామంటే QS అంటే హీట్ సప్లైడ్ మైనస్ QR హీట్ రిజెక్షన్ బై యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఏముంది మనకి హీట్ సప్లైడ్ ఉంది కదా, హీట్ సప్లైడ్. సో ఇది బేసిక్ ఫార్ములా. మరి ఇప్పుడు దీనికి మనం ఆటో సైకిల్ ఎఫిషియన్సీ హియర్ ప్రాసెస్ 2 to 3లో ఏం జరుగుతుంది మనకి కాన్స్టాంట్ వాల్యూమ్ హీట్ ఎడిషన్. అంటే హీట్ ఎడిషన్ కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర జరుగుతుంది కాబట్టి ఆ కాన్స్టాంట్ వాల్యూమ్కి హీట్ ఎడిషన్ ఫార్ములా దట్ ఈస్ ప్రాసెస్ 2 to 3లో జరుగుతుంది కదా. సో Q దట్ ఈస్ హీట్ 2 to 3 MCV T3 మైనస్ T2. సో దీన్ని మనం ఏమంటామంటే హీట్ సప్లైడ్ అంటాం ఓకేనా. నెక్స్ట్ ప్రాసెస్ 4 to 1లో ఇట్ ఈస్ కాన్స్టాంట్ వాల్యూమ్ హీట్ రిజెక్షన్ ఓకేనా. ప్రాసెస్ 4 to 1 దగ్గర కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర హీట్ రిజెక్షన్ జరుగుతుంది. సో Q4 to 1 అంటే ఈ ప్రాసెస్కి హీట్ ట్రాన్స్ఫర్ MCV T4 మైనస్ T1. సో దీన్ని మనం హీట్ రిజెక్టెడ్ రాసుకున్నాం ఓకేనా. సో మన బేసిక్ ఫార్ములా ఏముంది, ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్ ఈక్వల్ టు హీట్ సప్లైడ్ మైనస్ హీట్ రిజెక్టెడ్ బై హీట్ సప్లైడ్. అంటే ఇప్పుడు మనకి హీట్ సప్లైడ్ వాల్యూ తెలుసు అండ్ హీట్ రిజెక్టెడ్ తీసుకోవచ్చు. సో ఈ 2 వాల్యూస్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ హీట్ సప్లైడ్ MCV T3 మైనస్ T2 మైనస్
MCV heat rejected MCV T4 minus T1 by సో హీట్ సప్లైడ్ MCV T3 మైనస్ T2. సో ఈ ఈక్వేషన్ని మొత్తాన్ని మనం సింప్లిఫై చేసుకుంటే అంటే సింప్లిఫై ఇన్ ద సెన్స్ మాస్ టర్మ్స్ అండ్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ టర్మ్స్ క్యాన్సిల్ అవుట్ చేసుకుంటే ఇస్ 1 మైనస్ T4 మైనస్ T1 బై T3 మైనస్ T2. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా. సో ఇక్కడ ఏం చేసినాం మనం ప్రాసెస్ 2-3 అండ్ ప్రాసెస్ 4-1 మాత్రమే యూజ్ చేసినాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకెన్ని ఉన్నాయి మనకి ప్రాసెస్ 1-2 అండ్ ప్రాసెస్ 3-4 మిగిలింది కాబట్టి సి హియర్ ప్రాసెస్ 1-2 ఏంది మనకి ఐసెంట్రోపిక్ కంప్రెషన్ కదా. ఐసెంట్రోపిక్ కంప్రెషన్కి ఐసెంట్రోపిక్ ఫార్ములాస్ ఏంది అంటే T2 by T1 equal to V1 by V2 whole power gamma minus 1. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే T2 by T1 ఈక్వల్ టు ఇయర్ V1 by V2 ఏంటి అంటే కంప్రెషన్ రేషియో అంటే V1 by V2 ప్లేస్లో మనం ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కంప్రెషన్ రేషియో ఆర్ హోల్ పవర్ గామా మైనస్ 1. సో దీన్ని ఓన్లీ T2 టర్మ్స్లో రాసుకుంటే హియర్ T2 ఈక్వల్ టు ఇది యువతలకి వెళ్తే ఏమైతే మల్టిప్లికేషన్ అవుతుంది. సో T2 ఈక్వల్ టు T1 ఇంటూ కంప్రెషన్ రేషియో పవర్ గామా మైనస్ 1. సో ఇది T2 వచ్చింది. మళ్ళీ ఇంకా ఏం కావాలి మనకి సి హియర్. సో ప్రాసెస్ 3-4 ఈ ప్రాసెస్ 3-4లో ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్. ఓకేనా. ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్లో T3 by T4 ఈక్వల్ టు ప్రాసెస్ 3-4లో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇయర్ T3 by T4 ఇయర్ ప్రాసెస్ 1-2 యూజ్ చేస్తున్నాం కాబట్టి T2 by T1. సో ప్రాసెస్ T3 by T4 ఈక్వల్ టు V4 by V3 హోల్ పవర్ గామా మైనస్ 1. మళ్ళీ ప్రాసెస్ 3-4లో ఏం జరుగుతుంది మనకి ఎక్స్పాన్షన్ రేషియో. సో T3 by T4 ఈక్వల్ టు అగైన్ దాని ఆర్ హోల్ పవర్ గామా మైనస్ 1. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు T3 రాసుకున్నాం. సో హియర్ T3 ఈక్వల్ టు T4 ఇంటూ ఆర్ పవర్ దట్ ఈస్ కంప్రెషన్ రేషియో పవర్ గామా మైనస్ 1. సో హియర్ T2 అండ్ T3 ఈ T2 అండ్ T3ని ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే దట్ ఈస్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్ 1 మైనస్ T4 మైనస్ T1 యాజ్ ఇట్ ఈస్ T4 మైనస్ T1 బై T3 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం దట్ ఈస్ T4 ఇంటూ కంప్రెషన్ రేషియో హోల్ పవర్ గామా మైనస్ 1 ఇగన్ T2 ప్లేస్లో ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం ఇట్ ఈస్ T1 ఆర్ పవర్ గామా మైనస్ 1. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ మనకి కామన్గా ఏముంది కంప్రెషన్ రేషియో ఉంది కదా. సో దాన్ని కామన్ తీసుకుంటే ఇట్ ఈస్ 1 మైనస్ T4 మైనస్ T1 బై ఆర్ పవర్ దట్ ఈస్ కంప్రెషన్ రేషియో పవర్ గామా మైనస్ 1 T4 మైనస్ T1. సో T4 మైనస్ 1 T4 మైనస్ 1 క్యాన్సిల్ అవుట్ చేసుకుంటే మనకి ఏం మిగులుతుంది ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ 1 బై ఆర్ దట్ ఈస్ కంప్రెషన్ రేషియో హోల్ పవర్ గామా మైనస్ 1. సో ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్ ఫైనల్గా ఆటో సైకిల్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి అంటే ఇట్ ఈస్ 1 మైనస్ 1 బై ఆర్ పవర్ గామా మైనస్ 1. సో దీన్నే మనం ఏమంటామంటే ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆటో సైకిల్ యొక్క ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీకి ఫార్ములా ఇది. మరి ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి ఆర్ ఉంది. ఆర్ అంటే ఏంటి అంటే వేర్ ఆర్ ఈక్వల్ టు కంప్రెషన్ రేషియో. ఈ కంప్రెషన్ రేషియోకి ఫార్ములా ఏంటి అంటే ఆర్ ఈక్వల్ టు ఇట్ ఈస్ క్లియరెన్స్ వాల్యూమ్ ప్లస్ స్వెప్ట్ వాల్యూమ్ బై క్లియరెన్స్ వాల్యూమ్. ఇంకోటి ఏముంది మనకి గామా ఉంది. గామా ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అడియాబాటిక్ ఇండెక్స్. అంటే టోటల్ ఆటో సైకిల్లో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఓన్లీ కంప్రెషన్ రేషియో అండ్ గామా అనేది ఫర్ ఎయిర్కి ఇట్ ఈస్ కాన్స్టాంట్ 1.4. అంటే ఆటో సైకిల్ ఎఫిషియన్సీ కంప్లీట్గా దేనిపైన డిపెండ్ అవుతుంది మనకి కంప్రెషన్ రేషియో పైన డిపెండ్ అవుతుంది. ఇఫ్ కంప్రెషన్ రేషియో ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది మనకి ఆటో సైకిల్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ లాస్ట్కు డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. ఇక్కడ ఎందుకు ఆటో సైకిల్ని కాన్స్టాంట్ వాల్యూమ్ సైకిల్ అంటామో డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. ఎందుకు అంటారు అంటే సో మనకి హీట్ ఎడిషన్ అనేది కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర జరుగుతుంది అండ్ హీట్ రిజెక్షన్ అనేది కూడా కాన్స్టాంట్ వాల్యూమ్ దగ్గర జరుగుతుంది. సో ఈ రీజన్ వల్ల ఆటో సైకిల్ని మనం ఏమంటున్నామంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కాన్స్టాంట్ వాల్యూమ్ సైకిల్. ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.